అని చాలా నిజంగానే ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి ఒంటరి ఎన్టీ రామారావు గారు కంటేనా? ఎన్టీ రామారావు గారు అంతకంటేనా? ఇప్పుడు సావిత్రి గారిని మనం అనుకుంటాం. చాలామంది తెలియదు ఏంటంటే ఎక్కడ ఇన్ని పుస్తకాలు నేను చాలా చదివాను. నాకు బుక్ రీడింగ్ అనేది అదొక లైఫ్లో భాగం. నాకు అది పిచ్చి చదివాను చాలా. ఆడియో బుక్స్ అయితే ఇంకా ప్రాణం నాకు. సావిత్రి గారిది రకరకాలుగా జైమిని గణేషన్ అతను తాగించాడు, ఇది చేశాడు, రకరకాల వర్షన్స్ చెప్తుంటారు. అది కానే కాదు. ఆవిడే అలా అయిపోవడానికి ప్రాబ్లం ఏమిటంటే టాప్లో ఉంది ఆవిడ. ఉన్నప్పుడు కొంచెం బాగా ఖర్చు మనిషి, బ్రహ్మాండ సంపాదన, ఫ్లోగా వచ్చేస్తుంటే డబ్బులు 10-12 సినిమా బ్రహ్మాండంగా ఇంట్లోనే వాడిని పెట్టి బంగారం చేసి వాడిని చేసేది. ఫుడ్డు తిని లావ్ అయిపోయింది. తిని తాగి లావ్ అయిపోయానే అనే బాధతో ఇంకా తాగడం మొదలెట్టింది. ఈలోపు ఆవిడికి ఏంటి, ఒక పర్టికులర్ సినిమా కళ్యాణ పర్సన్ తమిళ్లో, తెలుగులో పెళ్లి కానుక. ఆ సినిమాకి శ్రీధరు ఈవిడ కథ చెప్పారు. చెప్తే బ్రహ్మాండంగా ఉంది. అయితే నేను సైకిల్ అదంతా తొక్కాలి అంటే మరి నేను ఇప్పుడు కొంచెం సన్నం కూడా అవ్వాలి అది ఇదంటే అప్పుడు ఆయన చెప్పారు, అది కాదమ్మా మీరు వేసేది విజయ్ కుమారి వేరే సిస్టర్కి అక్క క్యారెక్టరు, మీ చెల్లెల క్యారెక్టర్ కొత్త అమ్మాయి ఒక అమ్మాయిని పెడుతున్నాను, కన్నడ అమ్మాయిని బి సరోజాదేవి. ఆవిడ భలే అప్సెట్ అయిపోయింది. నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టర్ నేను చేస్తాను. ఇంత జరిగిందా సార్? ఇంకా బి సరోజాదేవి పెడితే ఈవిడ వదిలేసింది. ఈవిడ చేయనంది విజయ్ కుమార్ని పెట్టుకున్నారు. పెద్ద హిట్ అయిపోయింది. ఈవిని దాటి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బి సరోజ. ఈవిడ ఇంకా ఆ లావుతో ఆ కంపెల్ల రవిచంద్ర బుక్లో కూడా బాగా చెప్తాడు ఆ విషయం. ఈ చెట్లనక పొట్లనక ఎంతకాలం నేను మొహం మాత్రమే చూపిస్తున్నాను. ఆ ఆదుర్శ సుబ్బారావు గారు వాళ్ళు పాపం ఓన్లీ క్లోజ్ షాటులతో ఎంతకాలం ఇదంతా లావు 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 అయిపోతూనే ఉంది. ఆ డిప్రెషన్ ఆవిడికి. మరి జమిని గణేషన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమల్ హాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్. ఈవిడ్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అవన్నీ. అసలు ఈజ్ ఎ జెంటిల్మెన్. జమిని గణేషన్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. అతను చాలా ఆయన ఏదో వీళ్ళను ఈవిని కూర్చోబెట్టి తాగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఈయన బిజీ ఆవిడ కాదు, అక్కడ ఇన్ఫీరియారిటీ భర్తతో. ఆయనేమో ఈవిడ తర్వాత సరోజాదేవి తర్వాత కాంచన తర్వాత రాజేశ్వరులు వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్లు దాటుకొని ఈవిడ ఇంతలా అయిపోతుంది. దాంతో గొడవలు. ఈయన పొద్దున్న వెళ్తే మేకప్ వేసుకుని ఈవినింగ్ వస్తాడు, ఈవిడికి మేకప్ లేదు.